హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేము ముగ్గురం బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. మా పాపకి బైక్ అంటే చాలా ఇష్టం. సో చూసారు కదా ఎలా ఎంజాయ్ చేస్తుందో బైక్ మీద తను. మేమైతే చేనేత వస్త్రాలయం చూద్దామని వెళ్ళాము ఖమ్మంలో, కానీ అదైతే తీసేసారంట. కానీ అక్కడ మాత్రం ఏవో కార్స్ అండ్ బైక్ షోరూమ్స్ కొంతమంది అక్కడ ఐ మీన్ ఇట్లా పెట్టుకున్నారనమాట. షోరూమ్స్ వాళ్ళు అంటే పెట్టుకుని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. సో అక్కడికి వెళ్ళి మా ఆయనకి కొద్దిగా కార్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇక్కడైతే మా పాప చూడండి ఎంత క్యూట్గా చేస్తుందో. సో అక్కడ కొంచెం ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, చూద్దాము అంటే సరే అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ కొంతసేపు ఉండి చూసి వచ్చాము. అక్కడ సంథింగ్ ఏదో లక్కీ డ్రా ఉందంట. అక్కడైతే మా వారు, నా పేరు, మా పాప పేరు, ఆయన అక్కడ నుంచి కొంతసేపు మా పాప ఎంజాయ్ చేస్తుందని లకారం పార్క్కి వెళ్ళాం, కానీ అక్కడైతే ఏం లేవు, అన్నీ తీసేశారనమాట. పబ్లిక్ ఎవరు రావట్లేదని. ఇంకా పాప ఆడుకోవడానికి కూడా ఏం లేవు. ఇంకా వేస్ట్ అని చెప్పేసి వెనక్కి వచ్చేసి వెళ్తుంటే దారిలో ఒక చిన్న పార్క్ లాంటిది కనిపించింది. సరే ఎలాగో అక్కడికి తీసుకెళ్ళలేదు, ఇక్కడికి వెళ్తే కొంచెం ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు ఇక్కడికైతే తీసుకొచ్చాము. తర్వాత ఖమ్మంలో డీమార్ట్ ఎదురుగా ఒక చిన్న పార్క్ ఉండే, అక్కడికైతే తీసుకెళ్ళాము పాప అన్నట్టు. తను ఏది ఇంట్రెస్టింగ్గా తనకి అట్రాక్టివ్గా అనిపిస్తే అటు వెళ్ళిపోతుంది. ఎలా ఎంజాయ్ చేసింది అన్నది వీడియోలో అయితే చూసేయండి. ఇక్కడైతే తిను ఫస్ట్ టైం ఇది ఎక్కడము. తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది అన్న. చిన్ను ఇంకా లోపల ఏముందని చూడడానికి వెళ్ళాం, కానీ అక్కడంత లైటింగ్ లేదు. సో వీడియోస్ ఏం తీయలేదు, ఇంకా వెనక్కి వచ్చేసామన్నమాట. ఇంకా ఈ స్లైడ్స్ మీద అయితే మాకైతే ఒక ఎక్సర్సైజ్ అయిందనమాట. తను మెట్ల మీద నుంచి ఎక్కుదు రా అంటే రావట్లేదు, ఇటు నుంచే ఎక్కుతా అని చెప్పి ఎక్కుతుంది, కానీ ఎక్కడ కింద పడిపోతుందో అని తనైతే ఇంకా తీసుకుని డైరెక్ట్గా తనే పైన కూర్చోబెట్టాక ఇంకా స్లైడ్స్ మీద అయితే బాగానే ఆడుకుంది, ఎంజాయ్ చేసింది, చాలాసేపు అక్కడే ఉంది. తనైతే ఇంకా నెక్స్ట్ అయితే తనంతా తనే ఎక్కేస్తుంది అనమాట. అలానే ఇంకా కాకపోతే ఈయనకైతే భయం వేస్తుంది తను ఎక్కడ పడిపోద్దు అని చెప్పేసి. సో ఇంకా ఆయన వెనకాల సపోర్ట్ ఉన్నాడు అనమాట. ఇంకా అయితే చిన్న స్లైడ్ కదా, సో చిన్న పాప కాబట్టి ఇక్కడే ఆడిపిద్దామని చెప్పేసి ఎక్కువసేపు ఇక్కడే ఉంచి ఇక్కడే ఆడిపించారు. పెద్దదాని దగ్గరికి వెళ్దామంటేనేమో తను కింద పడిపోతుందని భయంకి ఆపేస్తున్నారనమాట, వద్దు అన్నట్టు. చాలా కర్వ్ ఉంది కదా, మళ్ళీ పాప హ్యాండిల్ చేయలేస్తుందో లేదో అన్నట్టు వద్దన్నారు. అంటే బేసిక్గా చిన్నపిల్లలకి వాళ్ళకి తెలియదు కదా, సో అటు ఇటు అయిపోతే మళ్ళీ లేనిపోంది దెబ్బలు తగులుతాయి, ఎందుకు వద్దు ఇక్కడే ఆడుకొని అని చెప్పేసి ఆపేశారు తను. నేనైతే చాలా రిక్వెస్ట్ చేశాక చాలాసేపటికైతే ఒప్పుకున్నాడు. ప్రజెంట్ అయితే ఇది ఆడుతుంది కదా, కొంచెంసేపు ఆడని అని చెప్పేసి ఆపారనమాట. కర్వ్స్ అని చెప్పాను కదా, దాని దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. అది కూడా మధ్యలో నుంచే ఎక్కించాడు, ఎక్కడ కింద పడిపోతుందో అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అట్లా కాదు, ఇట్లా తీసుకురా, మెట్ల మీద నుంచి ఎక్కిద్దాము అది అని చెప్పేసి అయితే తీసుకుని రా అంటే తీసుకుని వచ్చాడు. కానీ అప్పటికి చేపెట్టాడు వెనకాల నుంచి పిల్లలు రావద్దని. అయినా పిల్లలు ఎక్కేసారు. పాప వెనక ఉన్న పిల్లలేమో పాపను తోస్తున్నారు. ఈయనకేమో టెన్షన్ అవుతుంది, పాప ఎక్కడ కింద పడిపోతుందా అని చెప్పేసి. చూడండి ఎట్లా పట్టుకుంటున్నారో పాపని. ఆ మెట్లెక్కించాక పాపకైతే మళ్ళీ ఇటు రావాలని తెలియట్లేదు, మళ్ళీ వెనక్కే వెళ్ళిపోతుంది. సో ఈయన ఎక్కి తనని యువతల నుంచి స్లైడ్ చేయించారనమాట. అయితే ఆ కర్వ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. మళ్ళీ ఫస్ట్ దాని దగ్గరికి అంటే చిన్న దాని దగ్గరికి వచ్చేసింది. ఇంకా చాలా లేట్ అయిపోతుంది, వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అవుతుంది. మా పాప అసలు ఊరుకోవట్లేదు కూడా. ఇంకా దిగి చివరికి అయితే వెళ్ళిపోయింది వెనక్కి మళ్ళీ. ఇంకా చాలా ఎక్కువ అయిపోతుందని మేము కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట, ఎందుకులే అని. అప్పటికి కూడా పాప ఆగట్లేదు, ఇంకా గొడవ చేస్తుంది ఊరికే ఎక్కి అని చెప్పేసి. అది చూడండి ఎలా దిగిపోవడానికి ట్రై చేస్తుందో. ఇంకా వాళ్ళ నాన్న ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయారనమాట. తీసుకెళ్ళి బయటికి ఏదో ఒకటి అటు ఇటు తిప్పి నచ్చజెప్పి తనైతే ఊరుకోబెట్టారు.
ఇక్కడ నుంచి బయటకు వచ్చాక ఫ్రూట్ షాప్కి వెళ్ళాము. అక్కడైతే పప్పాయ అండ్ మోసంబి తీసుకున్నాం. పాప అయితే అసలు పప్పాయ తినదు. ఇంకా వచ్చే దారిలో చికెన్ తీసుకున్నాము. ఇంటికి వచ్చి వంట చేసుకుని తిని పడుకున్నాం అనమాట. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.